బీరప్ప దేవుని యొక్క ఉత్సవాలు 11 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ ఉత్సవాల్లో మరి నన్ను గ్రామ పెద్దలు అదేవిధంగా మరి టెంపుల్ కమిటీకి సంబంధించిన బీరప్ప దేవాలయానికి సంబంధించిన కుర్మ సంఘం సోదరులు అందరు కూడా మరి ఆహ్వానించడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు నాతో పాటు మరి వచ్చినటువంటి మీ గ్రామ నివాసి సీనియర్ నాయకులు మరి మాజీ ఎంపీపీ కంచెడి గంగాధర్ గారికి, అదేవిధంగా మన మండల పార్టీ అధ్యక్షుడు మరి మన అమృతాపూర్ గంగాధర్ గారికి, మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మరి మీ పక్క గ్రామమే కమలాపూర్ విలేజ్ మరి తమ్ముడు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వచ్చినప్పుడు మేము చాలా పెద్దగా చేస్తూ ఉన్నాం. మీరు మరి మా గ్రామానికి ఇంకా రాలేదు, మరి వచ్చినప్పుడు ఖచ్చితంగా రావాలని అంటే నేను ఏదో చిన్న పండుగ అనుకున్నా, కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక పెద్ద జాతర ఉంది, వేల మంది ఉన్నారు. ఇంత పెద్ద కార్యక్రమంలో మరి నన్ను భాగస్వామ్యం చేసినందుకు, మరి బీరప్ప స్వామి దర్శనం చేయించి మరి ఆశీర్వాదం ఇచ్చినందుకు, తీసుకునే భాగ్యం కలిగినందుకు మీకు అందరికీ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా నేను చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ మరి నాకు అదృష్టంగా భావిస్తా ఉన్నా మీ అందరితోని దీంట్లో భాగస్వామ్యం కావడం. సో ఇక్కడ వచ్చి నిజంగా చూస్తే చాలా పెద్ద ఒక పండుగ వాతావరణం ఉంది. అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా కొత్త బట్టలు వేసుకొని భక్తి శ్రద్ధలతోని మరి బీరప్ప దేవుని యొక్క భక్తి శ్రద్ధలతో మరి అందరు కూడా పూజలు చేస్తున్నటువంటి విధానము మన యొక్క సంస్కృతికి మనకు నిదర్శనం. ఇది మీ అందరు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నది ఏంటంటే బీరప్ప దయతోని మరి గొల్ల కుర్మ సోదరులే కాదు, మొత్తం మిట్టపల్లి గ్రామస్తులు ఇక్కడ ఉన్నటువంటి అందరూ మన ప్రాంతం వారు అందరు కూడా ఆ దేవుని దయతోని మరి అందరు కూడా ఆయుష్ ఆరోగ్యాలతోని పాడి పంటలతోని మరి సుఖశాంతులతోని మీరు అందరు కూడా మీ కుటుంబాలందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి మరి మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని మీ కుటుంబానికి తర్వాత ఈ ప్రాంతానికి మంచి పేరు తెచ్చుకొని మరి సమాజానికి సేవ చేసే విధంగా వాళ్ళందరూ కూడా దేవుడు దీవించాలని చెప్పి మీ అందరిని కూడా కోరుకుంటాం. మరి తప్పకుండా బీరప్ప దేవాలయం ముందుండి మాట్లాడుతూ ఉన్నాం. ఇంత చక్కటి వాతావరణము చెట్ల కింద మరి ఇక్కడ సమస్యలు చెప్పారు గ్రామమి. సరే, ఇప్పుడు చాలా రోజుల నుండి గ్రామానికి వస్తాం అనుకున్నాము, ఏదో ఒకటి ఎన్నికల కూడాను ఇంకేదో అసలు రావట్లేదు. మరి అలా దేవుడు పిలిపించుకున్నాడు ఇక్కడికి అందరు మీ అందరం కలవడానికి. మరి తప్పకుండా ఇక్కడ మన గ్రామంలో ఒకటి ఇప్పుడు పెద్దలు ఆంజనేయ స్వామి టెంపుల్ కడతామని చెప్పారు, దానికి కాంట్రిబ్యూషన్ కూడా ఇచ్చారు, మరి శాంక్షన్ కూడా అయింది అది. సో మీకు అందరు కూడా తెలుసు మన ఆర్థిక పరిస్థితి ప్రభుత్వది బాగలేదని చెప్పి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మన గ్రామందే కాదు మన కాన్స్టిట్యున్సీలనే దగ్గర 15 నుండి 20 టెంపుల్ ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా తప్పకుండా నేను మినిస్టర్ గారు దృష్టికి తీసుకెళ్తాను, అవసరం మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. మనం త్వరలోనే వీటిలను టెండర్ ప్రక్రియ కంప్లీట్ చేసుకొని ఆ దేవాలయాన్ని కూడా స్టార్ట్ చేసుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మహాలక్ష్మి టెంపుల్ గురించి చెప్పారు. తప్పకుండా మరి మీ గ్రామస్తులు ఏదైతే కాంట్రిబ్యూషన్ కట్టుకొని మరి అక్కడ కామన్ గుడ్ ఫండ్ కింద మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అప్లై చేయండి. మీరు ఒక సొసైటీ ఫామ్ చేసుకోండి, దానికి ఒక అకౌంట్ ఓపెన్ చేయండి. ఇవంతా కూడా పేపర్ వర్క్ కంప్లీట్ చేస్తే తప్ప కూడా అంటే టెంపుల్ కమిటీ ఇస్తామని అంటున్నారు. మహిళలు, ముఖ్యంగా మహిళలు, ఎందుకంటే మహిళలు అయితే కొంచెం ఎక్కువ భక్తి శ్రద్ధలతో ఇంకెక్కువ చేస్తారన్న నమ్మకము. మరి వాళ్ళందరూ కూడా తప్పకుండా నా వంతు సహకారం ఉంటుంది. తప్పకుండా ఇక్కడ మహాలక్ష్మి టెంపుల్ కూడా మిఠాపల్లిలో మనం నిర్మించుకుందాం. అదేవిధంగా ఇంకా స్కూల్ విషయం చెప్పారు. ఇక్కడ హెడ్ మాస్టర్ కూడా వచ్చారు, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు వచ్చారు, తర్వాత హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు వచ్చారు. ప్రైమరీ స్కూల్ ముఖ్యంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు, వాటర్ ప్రాబ్లం ఉందన్నారు. ఇంకా హై స్కూల్ బిల్డింగ్ కొంచెం కావాలని చెప్పారు. తప్పకుండా దాన్ని కూడా మేము పరిశీలిస్తాం. తప్పకుండా ఇప్పుడు ఎడ్యుకేషన్కు మరి మన ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నది. మరి దాంట్లో కూడా మనం ప్రపోజల్ తీసుకొని అది కూడా మనం చేయించుకునే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇక్కడ గుడికి రోడ్డు కూడా వేయించడం జరిగింది. మళ్ళీ మొన్న మనం గ్రామస్తులు అందరూ వచ్చినప్పుడు మరి ఇక్కడ చీకటి ఉంది, మాకు లైట్ కావాలంటే లైట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. మీకు ఒకటే మేము చెప్పదలుచుకున్నది, మీకు అందరు కూడా మీ అందరి దయతోనే నేను ఇక్కడ ఎమ్మెల్యేగా మీ ముందు నిలబడ్డా. మీ యొక్క ప్రేమ, అభిమానము, మీ యొక్క గౌరవం నాకు ఈ విధంగానే ఉండాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటూ మరి నీలో ఒకటిగా ఖచ్చితంగా మీకు ఒక కుటుంబ సభ్యులాగా, మీ బిడ్డలాగా, లేకుంటే మీ తమ్ముళ్ళలాగా నేను మీకు అన్ని విధాలుగా మీకు అండగా ఉంటాను. ముఖ్యంగా మిఠాపల్లి గ్రామం అంటే అది రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు. 2001 నుండి నాకు కంచెడి గంగన్నకు నాకు అంటే రాజకీయ సంబంధం.
మరి అప్పటి నుండి కూడా ఈ గ్రామానికి ఎన్నోసార్లు నేను రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో రావడం జరిగింది, ఎన్నికలప్పుడు రావడం జరిగింది. మరి ఎన్నికలప్పుడు కూడా మీరు నన్ను ఆహ్వానించినటువంటి తీరు అక్కడ ఊరి పేరు మీద నుండి అది ఇంకా నేను జీవితంలో మర్చిపోలేను. కాబట్టి మీ గ్రామం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించి గ్రామానికి అన్ని విధాలుగా నేను మరి ప్రభుత్వం తరఫున అండగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ మీకు అందరు కూడా మరొకసారి ఆ బీరప్ప దీవెనలు ఉండాలి. మీరందరూ చల్లగా ఉండాలి. ఇదే ప్రేమతోని ఇదే అనుబంధంతో మరి అభిమానంతో మనందరం కూడా కలిసి ఉందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.